ప్రస్తుత కాలానికి వస్తే ట్రాన్స్ పర్సన్స్ తమని తాము ట్రాన్స్ అని అనుకున్న తర్వాత అసలు సమాజం వైపు నుంచి ఎట్లాంటి ధోరణిని అది మద్దతుగా ఉందా, లేకపోతే హింసాత్మకంగా ఉందా, లేకపోతే చూసి చూడనట్టుగా ఉందా, లేకపోతే దైవత్వంతో అంటే ఒక వేరే దాంట్లో అట్లా కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. అంటే వీటన్నిటిని ఎట్లా మనం అర్థం చేసుకో? మంచి ప్రశ్న అక్క. ఎందుకంటే కొన్ని తరాలుగా హిజ్రా సముదాయము మతం యొక్క అండదండల్లోనే వాళ్ళకంటూ ఒక ఒక కల్చర్, ఒక సంస్కృతి చేసుకొని వాళ్ళు ఒక ఒడంబడికతోటి, ఒక కట్టుబాట్లతోటి వాళ్ళ సముదాయంతో మసలుతూ వచ్చింది. 2014 వచ్చాక అంటే ముఖ్యంగా మన దేశంలో ఈ కథ కొంచెం మారింది, అంటే తీరు కొద్దిగా మారింది. ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిందో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ సముదాయానికి సంబంధించి, అందుకనే చాలామంది భిక్షాటన సెక్స్ వర్క్లోనే ఉన్నారు, పేదరికానికి దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళకి కూడా వ్యక్తులుగా, పౌరులుగా గుర్తించి రాజ్యాంగ హక్కులు అందేలాగా, స్వేచ్ఛలు అందేలాగా చేయండి అని చెప్పడం జరిగింది. ఒక 12 ఇన్స్ట్రక్షన్స్. సో అప్పుడు దాకా ఏదైనా తప్పైనా, ఏదైనా ఒప్పైనా కానీ వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యే కమ్యూనిటీ సముదాయం మీద ఒక్కసారి నాల్సా జడ్జిమెంట్ ఏం చేసిందంటే ఒకలాంటి స్వేచ్ఛ అనేదాన్ని ఇటు సమాజానికి కూడా చెప్పింది, వాళ్ళకు కూడా స్వేచ్ఛ అనే హక్కు ఉంది అని, మీకు కూడా ఉంది అని వాళ్ళకు కూడా గుర్తించేలా గుర్తు చేసింది అనమాట. ఇది 2 విధాలుగా నేను చూస్తాను. ఏంటంటే అప్పటికప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఒక సముదాయానికి స్వేచ్ఛ ఉంది అనేటప్పటికీ ఆ స్వేచ్ఛని ఎలా స్వీకరించాలి, ఆ స్వేచ్ఛని ఎలా మనం వాడుకోవాలి, యాక్సెస్ చేయాలి, వాడుకోవాలి రోజువారీ జీవితంలో. ఎందుకంటే ఆల్రెడీ మగవారికి సంబంధించిన స్వేచ్ఛలోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, తారతమ్యాలు ఉన్నాయి. సో మేము ఆడవారిలాగా కనిపిస్తాం హిజ్రా కమ్యూనిటీ ముఖ్యంగా. సో మనం ఎలా ఈ స్వేచ్ఛని వాడుకోవాలి అనే ఒక థాట్ వచ్చింది, ఒక ఛాలెంజ్ కూడా వచ్చింది. ఛాలెంజ్ కూడా అని అంటాను, ఎందుకంటే ఇది ఒక పవర్. సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, అత్యున్నతమైన న్యాయస్థానం మాట్లాడుతుంది మా హక్కుల గురించి, స్వేచ్ఛల గురించి అన్నప్పుడు వాటిని యాక్సెస్ చేయడానికి ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. సో దాన్ని ఫస్ట్ వితిన్ సముదాయమే వాడతాం. సమాజానికి ఎగెనిస్ట్గా వాడే అంత ధైర్యం చేయకపోవచ్చు, ఒకవేళ చేసినా కానీ సమాజం దాన్ని కాలవేయడానికి ప్రయత్నించవచ్చు, చాలా ఈజీ కూడా. సో దీన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో ఎలా చెప్తానంటే, మనం 2015లో ప్రవల్లిక మర్డర్ కేసు చూసాం వెంకట్ యాదవ్ ద్వారా. సో అంటే ట్రాన్స్జెండర్ మహిళ సెక్స్ వర్కరు తనని చంపిన అడిగేవారు లేరు అనేది అది అంటే ఇది ఒక స్థాయిని బట్టి పొజిషన్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కానీ అప్పుడు 2014 జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మేమందరం కమ్యూనిటీ అందరం తాటి మీదకి వచ్చి, లేదు ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ కూడా ఒక కేసు ఫైల్ చేయాలి, ఎవరైతే చంపారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఒక ఏదైతే ప్రెషర్ పెట్టడం అనేదంతా కూడా ఆ బేస్ నుంచి వస్తుంది. సుప్రీంకోర్టు మాట్లాడటం, ఆ న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్కి నల్సా జడ్జిమెంట్ అని ఎందుకు పేరు వచ్చింది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒక సంస్థ, నేషనల్ లెవెల్లో అన్ని మార్జినలైజ్ కమ్యూనిటీ కూడా ఉచితంగా న్యాయ సేవలు అందాలనే ఉద్దేశంతో పెట్టబడిన సంస్థ అది. సో ఈ ప్రక్రియలో ఏదైతే హిజ్రా కన్సల్టేషన్స్ జరిగినాయి లీడర్స్కి చాలా మటుకు, ట్రాన్స్ ఎల్జిబిటీ కన్సల్టేషన్స్లో, అందులో నాల్సా గమనించింది ఏంటంటే వీళ్ళకి ఏదైతే ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు ఉన్నాయో ఇవి అందట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక పిటిషనర్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, అంటే నసీబ్జీ కౌర్ సొసైటీ అని, లక్ష్మీనారాయణ త్రిపాఠి, గౌరీ సావంత్ అనే వాళ్ళు మెయిన్ పిటిషనర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నాల్సా ఈ పిటిషన్ని మూవ్ చేసింది సుప్రీంకోర్టులో, గవర్నమెంట్ తరపు ఎగెనిస్ట్ అనమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏంటంటే, అవును ఇన్ని తరాలుగా ఈ సముదాయం వెనక్కి తోడబడింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ వీళ్ళకి మగారికి సమానంగా వీరికి అన్ని వసతులు కల్పించండి. ముఖ్యంగా
సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిటీగా బ్యాక్వర్డ్ గ్రూప్గా కమ్యూనిటీగా వీళ్ళని గుర్తించండి అంటే రిజర్వేషన్లు ఇవ్వండి విద్యలో ఉపాధిలో అనేసి చెప్పడం జరిగింది. ఐడెంటిటీ ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏంటంటే ట్రాన్స్జెండర్ వారిది వ్యక్తిగత సెల్ఫ్ ఐడెంటిటీ, అది వారి బాడీకి సంబంధించింది కాదు. అది వారు ఆడ మగ ట్రాన్స్ ఏ విధంగానైనా వాళ్ళని వారు గుర్తుంచుకోవచ్చు, సర్జరీలు కంపల్సరీ కాదు అని చెప్పలేదు. ఓకే.